హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది లోకల్ డిఓబి ఎల్ఈడి బల్బ్. ఈ యొక్క బల్బుకి హై వోల్టేజ్ ప్రొటెక్షన్ మాత్రం ఏముండదు. ఈ యొక్క బల్బుని ఇలాగే వాడితే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. 2 కంపోనెంట్స్తో ఇది చాలా రోజులు నడిచేటట్టు హై వోల్టేజ్ ప్రొటెక్షన్ బల్బుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బల్బు లోపల ఎల్ఈడి డ్రైవర్ ఉండదు, డైరెక్ట్ ఏసీ కరెంట్తో నడుస్తుంది. దీనికి కావాల్సిన 2 కంపోనెంట్స్, ఒకటి ఎంఓవి, ఒకటి ఫ్యూజ్ రెసిస్టర్. ఫ్రెండ్స్, ఇది పాత ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్ నుంచి ఎంఓవి మరియు ఫ్యూజ్ రెసిస్టెన్స్ తీశాను. ఇప్పుడు మల్టీమీటర్తోని ఇవి బాగున్నాయా ఖరాబ్ అయినాయా అనేది చెక్ చేద్దాం. మల్టీమీటర్ బజర్ రేంజ్లో పెట్టుకొని చెక్ చేద్దాం. ఈ యొక్క రెసిస్టెన్స్ బీప్ శబ్దం వస్తుంది మరియు రీడింగ్ వస్తుంది. బాగుంది అని అర్థం. ఈ ఎంఓవి మాత్రం ఇటు సైడ్ 2 సైడ్ చెక్ చేసినా కానీ రీడింగ్ రాదు. ఒకవేళ రీడింగ్ వస్తే ఎంఓవి ఖరాబ్ అయినట్టు. ఈ ఎంఓవి ఫ్యూజ్ రెసిస్టెన్స్ ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతాయి. ఫ్యూజ్ రెసిస్టెన్స్ మాత్రం 10 ఓమ్స్ నుంచి 50 ఓమ్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ యొక్క 2 వైర్లను డిసాల్డింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బల్బు లోపల ఎల్ఈడి డ్రైవర్ ఉండదు. ఆ 2 వైర్లు డైరెక్ట్ P20 క్యాప్ నుంచి డైరెక్ట్ 2 వైర్లు సాల్డింగ్ చేసి ఉంటాయి. ఇది డైరెక్ట్ ఏసీ కరెంటుతోనే నడుస్తుంది. దీని లోపల డ్రైవర్ సర్క్యూట్ ఉండదు. ఫ్రెండ్స్, ఈ ఎంఓవి ఆ 2 వైర్లు కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు తీసేసినాం కదా, ఆ ఎల్లు ఎన్ను అని రాసి ఉంటుంది. ఆ ఎల్లు ఎన్ను కాడ ఇది సాల్డింగ్ చేసుకోవాలి. ఎంఓవి సాల్డింగ్ చేసి ఇప్పుడు చూపిస్తాను. సాల్డింగ్ చేసిన చూడండి. ఆ ఎంఓవి 2 లెగ్స్ డిఓబికి ఎల్లు ఎన్ను అన్న కాడ సాల్డింగ్ చేసిన. ఎంఓవి ఫుల్ ఫామ్ మెటల్ ఆక్సైడ్ వెరిస్టర్ అంటారు. ఆ ఎంఓవి పైన దాని వోల్టేజ్కి సంబంధించింది రాసి ఉంటుంది. ఈ యొక్క ఫ్యూజ్ రెసిస్టెన్సు ఇటు సైడ్ అయినా సాల్డింగ్ చేసుకోవచ్చు. సాల్డింగ్ చేసిన ఒక సైడ్. ఇప్పుడు మెయిన్ నుంచి వచ్చే 2 వైర్లు ఇక్కడ ఒకటి, ఈ ఫ్యూజ్ పైన ఇక్కడ ఒకటి. దీనికి సాల్డింగ్ చేయాలి, దీనికి ఒకటి సాల్డింగ్ చేయాలి. సాల్డింగ్ చేసినాక చూపిస్తాను. దీనికి సాల్డింగ్ చేసిన ఇప్పుడు ఇంకో వైరు దీనికి చేయాలి. ఇక్కడ సైడ్ వెళ్ళని రాజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇది బల్బు పెట్టి చూద్దాం. ఇది కొద్దిగా ప్రొటెక్షన్, హై వోల్టేజ్ ప్రొటెక్షన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇది హోల్డర్లో పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.